హలో వాళ్ళందరికీ. మీరు ఎప్పుడైనా బ్రష్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా హార్డ్ ఫుడ్స్ తింటున్నప్పుడు కానీ మీ చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది గమనించారా? ఇన్ కేస్ అది రక్తం వస్తుందంటే అది నార్మల్ థింగ్ కాదు. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. ఇవాళ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బ్లీడింగ్ గమ్స్ అనేది చాలా మంది చాలా తేలిక విషయంగా తీసుకుంటారు. కానీ దానికి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి మీకు దానికి ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎందుకని రాకూడదు మొత్తం తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. బ్లీడింగ్ గమ్స్ అనేవి ఎప్పుడు కూడా చాలా తేలికపాటి ప్రాబ్లంగా ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే మీకు పెయిన్ ఉంటేనే బ్లీడింగ్ గమ్స్ వస్తాయి అనేది కూడా ఒక అపోహ మాత్రం. పెయిన్ లేకపోయినా కొంతమందికి బ్లీడింగ్ గమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ బ్లీడింగ్ గమ్స్ ఎప్పుడైతే వస్తుందో దానికి ఒకే ఒక ఇండికేషన్ అంటే మీ బాడీ మీకు చెప్తుంది సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది కదా, అది మనం పుక్లిని చూసేస్తే పోతుందిలే అనుకుంటాము. అదే మీరు ఏ చేతి నుంచో కాలు నుంచో మనం ఏమీ చేయకుండా బ్లీడ్ అవుతుంటే కామ్ కోరుకుంటారా? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. సో అలాగే ఇది కూడా మనం చెకప్ చేయించుకోవాలి. సో ఈ బ్లీడింగ్ గమ్స్ అనేవి ఎందుకు వస్తాయి? మనకి పంటిలో ఏదైనా గార పట్టినా, లేదంటే తిన్న ఫుడ్ ఇరుకుపోయి ఎక్కువసేపు ఉన్నా, అలాగే ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్స్ చేసినా, సరిగ్గా బ్రష్ చేయకపోయినా, వీటన్నిటితో పాటు స్ట్రెస్ కూడా ఒక ముఖ్య కారణం. అలాగే కొంతమందిలో ఉన్న హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి బ్లీడింగ్ గమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా వస్తుంటాయి కదా, మరి వీటిని మనం ఎలా ఎర్లీగా డిటెక్ట్ చేయాలి, ఎలా సొల్యూషన్ చేసుకోవాలంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడం, మనం ఎప్పుడైనా బ్రష్ చేస్తున్నప్పుడు కానీ ఫుడ్ తిన్నప్పుడు కానీ కనిపించిందంటే వెంటనే దాన్ని ఇగ్నోర్ చేయకండి. వెంటనే డెంటిస్ట్ అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకొని మీరు డెంటిస్ట్ని విజిట్ చేస్తే దానికి తగ్గట్టుగా మీకు సొల్యూషన్ అనేది చెప్పడానికి వీలుతుంది. ఎందుకంటే ఇప్పుడు అప్డేటెడ్ టెక్నిక్స్, బోల్డ్ రకాల సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో వాటి పరంగా చూసుకుంటే మీకు ఎర్లీగా ఉన్న టైంలోనే ఈజీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఈ బ్లీడింగ్ గమ్స్ వల్ల కేవలం మీరు ఏమైనా లాస్ అంటే పన్ను లూజ్ అవ్వడమే కాదు, కొన్ని హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. దీనికోసం ఎప్పుడైనా బ్లీడింగ్ గమ్స్ కనిపిస్తే మీరు దాని గురించి ప్యానిక్ అవ్వకుండా ఇమీడియట్గా డెంటిస్ట్ అపాయింట్మెంట్ అనేది తీసుకోండి. మేము ఈ అవేర్నెస్ వీడియోస్ అనేవి పాస్ట్ 6 monthsగా మనం ఇన్స్టాగ్రామ్లో చేస్తూ ఉన్నాము, మోడర్న్ స్మైల్స్ విజయవాడ అనే పేజ్. సో ప్లీజ్ గో త్రూ ద పేజ్ అండ్ ప్లీజ్ ఫాలో ద పేజ్. అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఎందుకంటే అలా చేయడం వల్ల మాకు కొంత బూస్టప్ వచ్చి మీకోసం మరిన్ని వీడియోస్ అనేవి చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరికైతే అవేర్నెస్ లేదో ఇంకా వాళ్ళకు కూడా రీచ్ అవ్వడానికి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.